ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, మొదటిగా జీసస్ క్రైస్ట్ సేవ్స్ ఇండియా, యేసు మన దేశంలో రక్షించును గాక అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వెళ్తే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఈ బిల్లుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గడిచిన 2 వారాల నుంచి ఆ రాష్ట్రంలో అది ఇంప్లిమెంట్ అవటాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ యూసీసీ అనేది దాన్ని ఉమ్మడ పౌర స్మృతి అని కూడా పిలుస్తారు. ఈ ఇంప్లిమెంటేషన్ ని మనం ఎట్లా చూడాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పిల్లరా, బీజేపీ గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చిన కొన్ని బిల్స్ ఇతర మతాల పక్షంగా మరి ఎలాగా వివాదాస్పదం అయినాయో కూడా చాలా మంది చూశారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఏదైతే మరి క్రైస్తవ సభలను కంట్రోల్ చేయడానికి, లేకపోతే క్రైస్తవుల పైన వ్యతిరేకతను తీసుకురావడానికి కూడా కొన్ని చట్టాలు వారు తీసుకొని రావడం జరిగింది. యాంటీ కన్వర్షన్ లా అనే చట్టం గురించి కూడా గడిచిన కొద్ది రోజుల క్రితం మనం ఈ యాంటీ కన్వర్షన్ అనే చట్టాన్ని మరి బీజేపీ పరిపాలిస్తున్న 8 రాష్ట్రాలలో వాటిని తీసుకుని వచ్చి అసెంబ్లీలో ఆమోదించి వాటికి చట్ట రూపాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే అది చాలా వివాదాస్పదమైంది. మరి అనేకులు దానికి వ్యతిరేకంగా కామెంట్ చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఈ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఉత్తరాఖండ్ లో ప్రవేశపెట్టింది, తర్వాత గుజరాత్ కు రాబోతోందని, తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనికి కూడా దాన్ని విస్తరించాలనే వ్యూహాన్ని కలిగి ఆ పార్టీ ఉందని, సౌత్ ఇండియాలో ప్రాముఖ్యంగా వారి సపోర్ట్ తో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యూసీసీని ఆమోదింపజేసుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము చేస్తోందని మీడియా సర్కిల్స్ లో వినపడుతున్న మాట. అయితే పిల్లరా, ఈ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది, ఉమ్మడ పౌర స్మృతి అనేది అసలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మ్యారేజ్ విషయంలో అయితేనేంటి, డైవోర్స్ విషయంలో అయితేనేంటి, అలాగే ఎవరైనా దత్తత తీసుకునే విషయంలో, పౌరసత్వం విషయంలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారము, ఒక్కొక్క విధానము ఉండటానికి వీల్లేదు. దేశం అంతా ఒకటే చట్టము కలిగి ఉండాలనేది బీజేపీ గవర్నమెంట్ యొక్క అభిమతంగా మనకు తెలుస్తోంది. అయితే మన దేశము మరి విభిన్న జాతులకు, విభిన్న ఆచారాలకు, విభిన్న మతాలు కలగలిసిన ప్రాంతం అని మనం వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ విషయంలో చాలా మందికి చాలా అభ్యంతరాలు ఉన్నట్టుగా కూడా మనము క్లియర్ గా గమనిస్తా ఉన్నాం. అయితే పిల్లరా, ఇప్పుడు క్రిస్టియన్ గవర్నెన్స్ అనేది ఎలా నడుస్తుందంటే, ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, అలాగే క్రిస్టియన్ డివోర్స్ యాక్ట్ 1869, అలాగే 1909లో చేసిన కొన్ని చట్టాల ఆధారంగా ఈ క్రైస్తవుల మధ్యలో ఉన్న ఈ వివాదాలు పరిష్కరించబడతాయి. గవర్నెన్స్ అనేది ఆ రకంగా నడవటాన్ని మనం చూస్తాం. అలాగే ముస్లిమ్స్ అయితేనేంటి, సిక్స్ అయితేనేంటి, విభిన్న జాతులలో విభిన్న విధానాలు వారి మతాచారాలు వారికి తెలియజేస్తున్నాయి. దాని ప్రకారంగా ఆ రెమెడీస్ అన్ని కూడా జరుగుతూ ఉన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు దేశము మొత్తము ఒకటే చట్టాన్ని తీసుకురావడం అనేది ఒక రకంగా మంచి విషయమే, కానీ మొదటిగా వివిధ ఇతర మతాలకున్న కన్సర్న్స్ ను కూడా మొదటి వారు నోట్ చేసుకుని వాటిని పరిష్కరించిన తర్వాత ఇటువంటి చట్టాలను తీసుకుని వస్తే మంచిది. క్రైస్తవులకు అభ్యంతరం ఉంది విషయంలో, సిక్కులకు అభ్యంతరం ఉంది. అయితే ముస్లింలకు ట్రిపుల్ తలాక్ విషయంలో చెలరేగిన వివాదం అయితేనేమిటి, ఇప్పుడు ఈ చట్టం కారణంగా వారు కోల్పోబోతున్న అదనపు హక్కుల గురించి వారు చేస్తున్న మరి వారు వినిపిస్తున్న వాయిస్ అయితేనేంటి మనం గమనిస్తాం. అంత మాత్రమే కాక ఇప్పుడు ఏదైతే యూసీసీని ప్రవేశపెడతా ఉన్నారో అది కొన్ని నిబంధనలు వారు చెప్తున్నప్పటికీ ముందు ఈ చట్టాన్ని ఆమోదింపజేసుకుని తర్వాత దీని వెనకాల వారికి ఏమైనా ఆలోచన ఉందా? ఎందుకంటే ఈ దేశంలో చాలా గవర్నమెంట్లు పైకి పోతంతా కూడా తేనెపోత కనిపిస్తుంది, వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే ఇప్పుడు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వేరే నిబంధనలు దానికి చేర్చి మరి క్రైస్తవుల పక్షాన అయితేనేంటి, ముస్లింల పక్షాన అయితేనేంటి ఏదైనా కొత్త వివాదానికి వీరు తెరలేకపోతా ఉన్నారన్న ఆలోచన కూడా చాలా మందిని నిద్రపట్టనట్లేదు. ఎందుకంటే గతంలో యాంటీ కన్వర్షన్ లా అమలు చేసినప్పుడు కూడా వారు ఏం చెప్పారు, బలవంతపు మత మార్పిడులను మాత్రమే నిరోధిస్తామని వారు చెప్పడం జరిగింది. తర్వాత జరిగింది ఏంటో మనకు తెలుసు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అయితేనేంటి, ఇతర ప్రదేశాల్లో ఎక్కడ క్రైస్తవులు ఒక సభ పెట్టాలన్నా కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ కొంతమందికి బాప్తిజం ఇచ్చే రక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాస్ కన్వర్షన్స్ చేస్తా ఉన్నారు అని అభియోగాలు వారిపైన నెట్టి అనేకుల్ని మరి అరెస్ట్ చేసిన సందర్భాలు, క్రైస్తవ పాస్టర్లు కూడా ఇబ్బంది పడిన సందర్భాన్ని మనం గమనించాం. కాబట్టి ఈ యూసీసీ వెనకాల ఇంకేదైనా ఆలోచన వారికి ఉన్నదా అనేది కూడా ఆలోచించదగ్గ విషయం. కాబట్టి పిల్లరా, మన దేశ రాజ్యాంగంలోని మరి ఆర్టికల్ 25 ప్రకారము ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అవలంబించవచ్చు. వారు నమ్మిన మతాన్ని గురించి ఇతరులకు స్వేచ్ఛగా మరి దాన్ని ప్రొపగేట్ చేయుటకు కూడా మరి వీలుంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. అయితే దీని వెనకాల ఏదైనా ఉందా అనేది కూడా చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా దేశాల్లో గడిచిన కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఒక మతాన్ని వారు ప్రొపగేట్ చేస్తూ ఉండేవారు, ఇతర మతస్థులను హింసించిన దాఖలాలు మనకు కనిపించినాయి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు. అయితే రీసెంట్ గా ఈ గ్లోబలైజేషన్ తెర మీదకి వచ్చాక ప్రపంచం అంతా కూడా ఒక యూనిట్ గా కంటికి కనిపిస్తున్న ఈ దశలో మరి గడిచిన దశాబ్దం నుండి చాలా మంది అలవాట్ల నుండి బయటకు రావటం జరిగింది. మరి నూతన
విధానాలను అవలంబించారు. దానికి కలిగిన కారణం ఏమిటంటే మరి ఎక్కడైతే గొడవలు జరుగుతాయో, ఎక్కడైతే మత సామరస్యం ఉండదో, ఎక్కడైతే మరి ప్రభుత్వాలు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించి గలాటాలు రేగేటటువంటి అవకాశం ఉందో ఆయా ప్రాంతాలలో ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా రావడానికి ఇష్టపడ్డాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా రావడానికి అవకాశం లేదు. ఎవరు కూడా ఈ వివాదాస్పదమైన ఏరియాల్లో వచ్చి పెట్టుబడులు పెట్టి వారి డబ్బులు పోగొట్టుకోవడానికి పెద్దవారు ఎవరో కూడా అంగీకరించరు. అయితే ఈ దృక్పథము గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత చాలా దేశాలు అవలంబించి ఇటువంటి పద్ధతులను మానివేసిన దాఖలాలు మనం చూసాం. అలాగే మన దేశము కూడా డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు చాలా ఫారెన్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన దేశంలో చాలా రంగాల్లోకి వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఇటువంటి మత సామరస్యం లేదని, లేకపోతే గొడవలు జరిగేటటువంటి వాతావరణం ఉందని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉందని కనుక ఎవరన్నా భావిస్తే ఖచ్చితంగా వారి డబ్బులు ఇక్కడ పెట్టి మరి గందరగోళానికి గురవడానికి ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆలోచించాడు. కాబట్టి మన దేశం ఎదగాలన్నా, గొప్పగా మనము తీర్చిదిద్దబడాలన్నా, ప్రపంచ దేశాలలో ఒక అగ్రస్థానంలోనికి భారత్ ఎగబాకాలన్నా ముఖ్యంగా ఇటువంటి సమస్యలను మొదట పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏ దశలోనూ కూడా వివాదాలకు అవకాశం ఇవ్వని ఒక పరిపాలన మరి జరగాల్సిన అవసరం ఉంది. అయితే మోడీ గారి ఆధీనంలో ఉన్న ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మంచి చేసిందా చెడ్డ చేసిందా అంటే ఎవరి భిన్నాభిప్రాయాలు వారికి ఉన్నాయి. మంచి చేసిందని నమ్మేవారు ఉన్నారు, చెడ్డ చేసిందని నమ్మేవారు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇటువంటి వివాదాస్పదమైన బిల్లులను తెరపైకి తెచ్చేటటువంటి ఈ క్రమములో మిగతా రిలీజియన్స్ ఏదైతే ఉన్నాయో, క్రిస్టియన్స్ అయితేనేంటి, ముస్లిమ్స్ అయితేనేంటి, సిక్కులు అయితేనేంటి, వారి అభ్యంతరాలను కూడా టేకన్ ఇంటూ కన్సిడరేట్ చేసి వాటిని కూడా మరి పరిష్కరించాల్సిన అవసరంతో ఉన్నదనేది గమనించండి. ఆ పరిష్కారం జరిగిన తర్వాతే వీటిని ఆమోదిస్తే ఇంకా మంచిగా ఉంటుందని, అందరూ కలిసి సామరస్యంగా జీవించడానికి అవకాశం ఉంటుందనేది మనం గమనించాలి. తర్వాత గమనించండి, ఇప్పుడు యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉత్తరాఖండ్ లో వచ్చింది, గుజరాత్ లో రాబోతా ఉంది, సౌత్ ఇండియాలో మొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అని వస్తున్న ఈ విషయాల వెనకాల మరి ఏదైనా వారికి వేరే రహస్య ఉద్దేశం ఉందో లేదో మనకైతే తెలీదు. మనమైతే ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. శాంతి భారతదేశంలో నెలకొల్ప బడాలని, అనేక మంది రక్షణకు అది యొక్క మార్గాన్ని సుగమం చేయాలని మనమైతే ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఇది ఈ వీడియో కంటెంట్. వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నించండి. మనకి పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశం దీవించిన గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.